ఇక టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డిపై పాలకుర్తి కాంగ్రెస్ శ్రేణులు ఫైర్ అయ్యారు. డబ్బు ఉందనే అహంకారంతో ప్రవర్తిస్తే బుద్ధి చెప్పి తీరుతామని వారు హెచ్చరించారు. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలను పక్కన పెట్టి వలసవాద నేతలను పక్కన పెట్టుకున్నామని విమర్శించారు. నియోజకవర్గం మొత్తం తిరిగి మీ అంతు చూస్తామని వారు హెచ్చరించారు. షోకాజ్ నోటీస్ ఇచ్చిన తర్వాత మేమిచ్చే సమాధానం సంతృప్తి చెందకుండా ఉన్నప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షునితో సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక మాజీ మండల పార్టీ అధ్యక్షునిగా, ఒక బీసీ నాయకునిగా నన్ను సస్పెండ్ చేసే అధికారం కానీ, నాతోటి ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బిడ్డలను సస్పెండ్ చేసే అధికారం నీకు లేదు, ఇంకెవరికి లేదు. ఎవరు మేము కూడా పార్టీ లైన్ దాటలేదు. దాటల మీద వెయిట్ వేయడం అనేది ఎట్లా సమంజసం అవుతుంది? మీరు ఎవరితోటి కూర్చున్నారు ఒకసారి ఆ ప్రెస్ మీట్లో చూస్తే విలేకరులే విస్తుపోయారు. అరే వీళ్ళు ఎవరు నిన్నటిదాకా అక్కడనే కూర్చున్నారు, ఆ కోటర్లనే కూర్చున్నారు కదా. ఒక ముగ్గురిని మా మిత్రులను ఎస్సీ ఎస్టీ బీసీ ముగ్గురిని కూర్చుండబెట్టి మిగతా వాళ్ళందరూ అగ్రవర్ణాలే కదా. ప్రశ్నించింది ఎక్కడ? ఒకటి నిన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు సస్పెన్షన్ చేసినారో దాని మీద, రెండోది తిరుపతి రెడ్డి గారి మీద ఏదైతే ఒక అనామకుడితోటి అనుచిత వ్యాఖ్యలు చేపించిందో, రెండు అంశాల మీద మేము ఈరోజు వివరించదలుచుకున్నామన్నా. పెద్దలు సస్పెన్షన్ మీద మాట్లాడతారు. నేను ప్రధానంగా నిన్న ఒక పేరు ఊరు తెలియని ఒక పర్సన్ వచ్చి ఏదో భజన చేసే బ్యాచ్కి నేను అధ్యక్షుడిని అని చెప్పుకొని కొత్త బిచ్చగాడు పొద్దురాడు అని చెప్పి తిరుపతి రెడ్డి గారి మీద ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేసిండో దాన్ని మేము తీవ్రంగా మొట్టమొదటిగా ఖండిస్తున్నాం. అది ఎలక్షన్ ముందు నువ్వు ఎక్కడున్నావో, ఎక్కడ పనిచేసినావో, ఇవాళ ఏం మాట్లాడుతున్నావో, ఆ రోజు కాటి కాపర్లకి ఎక్కడ కూర్చున్నావో పవార్ ఒక్కసారి వెనుకో తిరిగి ఆలోచించుకున్నాక తిరుపతి రెడ్డి గారి గురించి మాట్లాడు. తిరుపతి రెడ్డి గారి గురించి నీకు తెలవకపోవచ్చు, నీ మండలంలో ఉన్న ముఖ్య నాయకులను అడుగు, నీ గ్రామస్థాయి నాయకులను అడుగు, తిరుపతి రెడ్డి ఎవరో చెప్తారు తప్ప. నీకు తెలవకుంటే నువ్వు ఇక్కడ కూర్చొని కౌన్ హే అంటే ఇంకోసారి కౌన్ హే అంటే బట్టలు కూడా బిక్కి కొడతాం. అది గుర్తుపెట్టుకొని మాట్లాడుతుర్రు మండలానికి వచ్చి మాట్లాడినప్పుడు. ఎందుకంటే నియోజకవర్గంలో అన్ని తండలు తిరుగుతా, గంట కట్టుకొని తిరుగుతా, ఎన్ని సర్పంచులకు వెళ్తావో నేను చూస్తా. మా లంబాడి జాతి 45,000 ఓట్లు ఉంటే నీకు 40,000 ఓట్లు వేకదాటిగా పడ్డాయి. నిన్ను చూసి వేయలేదమ్మా. రేవంత్ రెడ్డి గారు పిలిచిండు, తమ్ముడు గెలిపించు, నీ అంతా ఉన్నాడు అక్కడ ఎర్రబెల్లి దయాకర్రావు, నీ అంతా ఉన్నాడు, గెలిపించని బెల్లయ్యకు రేవంత్ రెడ్డి గారు పిలిచిందని చెప్పిరు. పోగులెట్టి శ్రీనివాస్ రెడ్డి పిలిచి చెప్పిండు, గెలిపించుకోర్రా, నీకు బాధ్యత ఉంటుంది తమ్ముడు అని చెప్తే నేను గెలిపించినా, నీకు ₹1 కూడా ఆశించినా. నువ్వు గుట్టలు అన్నీ ఆక్రమించుకుంటే నేను ఎప్పుడైనా అడిగినా? నువ్వు ఇసుక దందా చేసుకుంటే ఆక్రమించినా? కోలంపాక్ గుట్టను మొత్తం ఆక్రమించుకుంటూ నేను అడిగినా? ఝాన్సీ రెడ్డి ఎమ్మెల్యే గారు మా సోదరి, నీ మీద మా గౌరవం ఉంది. నీ అత్తను అదుపులో పెట్టుకో, లేకపోతే రాబోయే రోజుల్లో పరిణామాలు చాలా సీరియస్గా ఉంటాయి. దండం పెట్టి చెప్పినవి తప్ప మమ్మల్ని